సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Prabu
రండి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాల్లోంచి అనేక సత్యాలు మాకు బోధిస్తున్నారు. ప్రవాస్తుతులు చెల్లిస్తూ ఆ సత్యాలు, ఆ వాస్తవాలు, మరుగున పడిన అనేక అంశాలు మాకు విశదపరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఆశతో ఉన్న ప్రతి వారి ఆకలి తీర్చమని, శ్రద్ధతో ఆలకిస్తున్న వారికి అవగాహన కలిగే శక్తిని అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసము అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ఈ ఆరంభ దినము గురించి కొంత మనము ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని వివరాలు అందించబడ్డాయి. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత 480 సంవత్సరాలు, అనగా మోషే ఐగుప్తులోంచి బయలుదేరిన ఆ 6 లక్షల కాలబలముతో బయలుదేరిన ఆ గడియ నుంచి సొలొమోను రాజ్య పరిపాలనకు వచ్చి 4 సంవత్సరాలు ముగిసిన ఆ కాలానికి దాదాపు 480 సంవత్సరాలు. చాలా ఆనాటి కాలంలో ఈనాటి వలె మనకు ఈ రెగ్యులర్ క్యాలెండర్స్ అంటూ లేవు. వాళ్ళ క్యాలెండర్స్, వాళ్ళు లూనార్ క్యాలెండర్స్ అనుసరించేవాళ్ళు. కానీ అంత ఖచ్చితంగా లెక్క కట్టడం అనేది ఆనాటి కాలంలో ఆ క్రమాన్ని ఎవరొకరు రాసి ఉంచితే తప్ప తెలుసుకోవడం కష్టం. ఈ సొలొమోన్ గురించి రాజుల గ్రంథంలో రాయబడ్డ ఈ డేట్, లేకపోతే ఈ కాలము 480 సంవత్సరాల ఈ కాలం గురించి క్రొత్త నిబంధనలో ఆశ్చర్యకరంగా ఒక రెఫరెన్స్ మనకు కనబడుతుంది. అది కూడా నేను చూపిస్తాను. దయచేసి అపోస్తుల కార్యం గ్రంథంలో 13వ అధ్యాయము 17 నుంచి పౌలు ఒక సందేశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారలారా వినుడి అంటూ, ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలు సహించెను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 480 సంవత్సరములు ఇట్లు జరిగాను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. అటు తర్వాత ఇంచుమించు 450 సంవత్సరాలు. సో సౌలు అనగా పౌలు అనే ఒక రోమన్ నేమ్, సాల్ అనేది హీబ్రూ నేమ్. అతడు పేరు మార్చుకున్నాడు, లేకపోతే సౌలు పౌలుగా మారాడని కాదు. పాల్ అనేది అతనికి రోమన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి రోమన్ నేమ్ అది. సాల్ అనేది జూయిష్ ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు సౌలుగా అతను పరిచయం చేసుకుంటాడు. ఆ యూదులు తృణీకరించినప్పుడు అతడు యూదేతరుల మధ్యకి వెళ్ళినప్పుడు అతను అక్కడ పౌలుగా, అనగా వారు గ్రీకులు కాబట్టి, యూదేతరులు కాబట్టి వారి మధ్య పౌలుగా పరిచయం చేయబడతాడు. అక్కడ పాల్ అవసరం, పాల్ అనే పేరు అవసరం, ఇక్కడ సౌల్ అనే పేరు అవసరం. సో ఈ క్రమంలో వారితో మాట్లాడుతూ, అనగా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారి చరిత్ర చెబుతూ ఇంచుమించు 40 సంవత్సరములు అరణ్యములో వారు శోధించారని, ప్రయాణం చేశారని, తర్వాత 400 ఇంచుమించు 450 సంవత్సరాల తర్వాత సమూయేలు కాలములో
మరి రాజ్యం అందించబడింది, లేకపోతే స్థిరపరచబడింది ఆ సమూయేలు కాలం వరకు అని దాదాపుగా ఆ ఇంచుమించు అనే మాట, అప్రాక్సిమేట్లీ అనే మాట అక్కడ వాడుతూ ఉంటాడు. సో మనం ఇప్పుడు ఈ రాజుల గ్రంథంలో ఉన్నాం కాబట్టి రాజుల గ్రంథ ప్రకారము ఈ 480 years ఎలా అనడానికి ఒక క్యాలిక్యులేషన్ పండితులు ఇచ్చారు. ఈ 480 సంవత్సరాల్లో మొదటి 40 సంవత్సరాలు, మీరు పెన్ ఉంటే పేపర్ ఉంటే లెక్క రాసుకోండి. మొదటి 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో నడిపించిన కాలం 40 years. ఆ తర్వాత కనాన్లో ప్రవేశించకముందు మోషే ఆగిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ కనాను స్వాస్థ్యపరచుకోవడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. 40 + 17 ఎంతండి? 57 కదా. ఆ తర్వాత ఈ యెహోషువ తర్వాత న్యాయాధిపతుల కాలం, వివిధ న్యాయాధిపతులు, వారు కొంతమంది 40 సంవత్సరాలు వారు న్యాయాధిపతులుగా ఉన్నారని, ఆ రీతిగా ఒక్కొక్కరి గురించి న్యాయాధిపతుల గ్రంథంలో మీరు కావాలంటే పుస్తకం ఆ గ్రంథం వెతుక్కొని లెక్క వేయండి. ఈ న్యాయాధిపతుల కాలం అంతయు కూడా 299 సంవత్సరాలు. 299 సంవత్సరాలు. సో ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత 40 సంవత్సరాలు ఏలి ఆ యాజకత్వంలో కొనసాగుతారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు సమూయేలు అండ్ సౌలు కాలం 40 సంవత్సరాలు. ఈ రీతిగా మరి మొత్తం చూస్తే 480 సంవత్సరాలు, అనగా 476 అవుతుంది. ఆ తర్వాత సాలొమోన్ పాలించిన 4 సంవత్సరాలు కూడా లెక్కేస్తే 480 సంవత్సరాలు అవుతుంది. దావీదు పాలించిన 40 సంవత్సరాలు కూడా కలుపుకుంటే. సో ఈ క్రమంలో మోషే 40 years, జాషువా 17 years, జడ్జెస్ 299, ఏలీ 40 సంవత్సరాలు, శామ్యుయల్ అండ్ సాల్ 40 years, డేవిడ్ 40 years అండ్ 4 years అప్పటికి సొలొమోన్. ఈ 480 years అది పండితుల లెక్క. అలాగే ఇక్కడ రాయబడ్డ మరొక అంశం ఏంటంటే సొలొమోన్ ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరం 4th yearలో జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించును. జీప్ అను 2వ మాసమున మనకు తెలుసు, గతంలో మనం ధ్యానం చేశాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు మోషేకు పిలిచి ఆ పస్కా పండుగ ఆ సందర్భంలో ఇది మీకు మొదటి సంవత్సరం అంటూ, నెలలో ఈ నెల మొదటిది అంటూ, ఈ నెల అనగా మొదటి నెల 10వ దినమున ఒక పశువును మీరు సపరేట్ చేయాలి, 14వ దినమున పస్కా పండుగ జరిగించాలి. ఆ 14 నుంచి 7 వరకు అనగా 21 వరకు 7 దినములు పులియని రొట్టెల పండుగ జరిగించుకోవాలి. సో ఫస్ట్ మంత్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ మంత్ వాజ్ డిక్లేర్డ్ బై గాడ్. మొదటి సంవత్సరం మొదటి నెల అబీబు నెల. ఆ తర్వాత కాలంలో అదే మాసాన్ని నీసాను మాసం అని నామకరణం చేయబడింది, మార్చబడింది. సో ఆ క్రమంలో దేవుడు స్వయంగా నిర్ణయించి అందించిన ఈ క్యాలెండర్ క్రమంను బట్టి అది మొదటి సంవత్సరం మొదటి నెల ఆ ప్రారంభం మొదలుకొని ఆ రీతిగా హీబ్రూ క్యాలెండర్ కొనసాగుతూ వస్తుంటుంది. మరి ఆ రీతిగా మరి జీప్ అనే 2వ మాసం అనగా సెకండ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ అ జీప్. ఆ జీప్ మాసంలో అతడు యెహోవా మందిరము కట్టింప ఆరంభించును. సో 11వ అధ్యాయం 13 వచనాలు మనం గమనిస్తే, అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలు న్యాయవిధులు అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలను అన్నింటినీ గైకొనేటను నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానములు నీ పక్షముగా స్థిరపరచుదును. నా జనులను ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. సో దేవాలయము నిర్మాణం ప్రారంభించిన తర్వాత దేవుడు మరలా సొలొమోనుతో మాట్లాడుతూ, నువ్వు కట్టించడం మొదలుపెట్టావు, జాగ్రత్త. నేను అక్కడ నివసించాలంటే నీ తండ్రి అయిన దావీదు వలె నీవు కూడా నా కట్టడలు విధులు అనుసరించాలి.
అలా నువ్వు అనుసరించకపోతే నీవు దేవాలయం నిర్మిస్తావు, కానీ అందులో దేవుడు ఉండడు. సో జాగ్రత్త సుమి, దేవాలయం అయితే నువ్వు నిర్మించగలవు, కానీ దేవుణ్ణి అక్కడ ఉంచలేవు. దేవుడు అక్కడ నివసించాలంటే దేవుని ఆజ్ఞలో పాటించాలి, అనుసరించాలి, దేవుని మాటలు అంగీకరించాలి. మరి నేటి కాలంలో చాలా శృంగారమైన, చాలా శ్రేష్టమైన ఆలయాలు కట్టుకోగలుగుతున్నాం, చాలా మంచిది. కానీ అందులో దేవుడు నివసించగలిగే రీతిగా దేవునికి పట్ల విధేయత వ్యక్తపరుస్తున్నామా, వినయము కలిగిన మనసు కలిగి ఉన్నామా? ఆ శృంగారమైన దేవాలయం నిర్మించుకుని అందును బట్టి గర్వించి గర్వాంధులమై దేవుణ్ణి కాకుండా ఆ స్థానంలో మనము పూజించబడే, మనము హెచ్చించబడే అనుభవాలు ఈనాటి సేవకుల్లో లేకపోతే నిర్మాణకుల్లో కనబడుతుంది కదా. ఒక ఆలయము చక్కగా నిర్మించగలిగామని దేవుడు అనుగ్రహించిన అవకాశం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ అన్ టు అస్ బై గాడ్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ యాజ్ అవర్ ఓన్ క్రెడిట్. అది దేవుని ఆలయము, దేవుని మందిరము, దేవుడు అనుగ్రహించిన అవకాశం అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. నో వన్ షుడ్ టేక్ అ క్రెడిట్ ఓవర్ ఇట్. అది ఏ ఆలయం అయినప్పటికీ కూడా, ఎవరి ఆలయం అయినప్పటికీ కూడా అందులో నివసించేది దేవుడు కాబట్టి అది దేవుని ఆలయముగా ఉండాలంటే దేవుడు అక్కడ ఘనత చెందబడాలి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందాలి. ఆయన మాట వినాలి ఆ ప్రజలు. ప్రతి వారు ఆయన మాట వినాలి, ఆయన అనుసరించాలి, ఆయన అనుగ్రహం. అందుకే చాలా స్పష్టంగా నీవు ఈ మందిరం పూనుకున్నావే, అందులో నేను నివసించాలంటే నీవు నీ తండ్రిన దావీదు వలె దేవుని మాటలు ఆలకించాలి అంట. మరి ఆ క్రమంలో 14వ వచనం, ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించును అని వ్రాయబడింది. 38వ వచనంలో 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచు ఉండెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచు ఉండెను అని వ్రాయబడింది. ఆ తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనంలో గమనిస్తే, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటినీ ముగించెను. దేవాలయంను 7 సంవత్సరములు కట్టించాడు. ఆ తర్వాత తన నగరిని నిర్మించాడు. ఆ నగరు నిర్మాణానికి 13 సంవత్సరాలు పట్టింది. ఒకసారి ఆలోచించండి, మరి ఎంత సమయం వెచ్చించి ఉంటాడు. దాని గురించి రేపు మనం మాట్లాడుకుందాం. సో ఈ రీతిగా 6వ అధ్యాయం 38లో 7 సంవత్సరాలు అని వ్రాయబడింది. ఇదే విషయాన్ని మనము 9వ అధ్యాయం 10వ వచనంలో, సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండిటిని 20 సంవత్సరములుగా కట్టించెను. సో తన రాజనగరాన్ని, అదే రీతిగా దేవాలయాన్ని 20 సంవత్సరాలు అనగా 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని, 13 సంవత్సరాలు తన రాజనగరాన్ని నిర్మించుటకు మరి పూనుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ రీతిగా 7 సంవత్సరాలు జీప్ మాసము సొలొమోను యొక్క 4th ఇయర్లో 2nd మంత్లో ఆయన ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి 7 సంవత్సరాల తర్వాత ముగించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ నిర్మాణ క్రమంలో, నిర్మాణ కార్యక్రమంలో అధికంగా సహాయం చేసిన వారు నిన్నటి దినం జ్ఞాపకం చేశాం. తూరు దేశపు రాజు అయినటువంటి హీరాము అతని పనివారిని పంపిస్తాడు. సొలొమోను ఎక్కువగా కూడా వారి నైపుణ్యత మీద ఆధారపడి చాలా పనులు వారి చేత జరిగించినట్లుగా మనము గమనించవచ్చు. ఈ ప్రకారము 7 సంవత్సరములు తాను ఈ ఆలయాన్ని నిర్మించుటకు మరి పూనుకున్నట్లుగా మనకు ఈ వాక్యంలో కనబడుతుంది. 6వ అధ్యాయం 11వ వచనంలో, ఈ ప్రకారము సొలొమోను మందిరము కట్టించుట ముగించును రాయబడింది. అదే రీతిగా 37వ వచనం చూస్తే, 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను.
11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచూ ఉండెను. అనగా ఈ లెక్క ప్రకారం చూస్తే సొలొమోన్స్ 4వ సంవత్సరం 2nd మంత్లో ప్రారంభించాడు. మరి ఆయన 11th ఇయర్ 8th మంత్లో కంప్లీట్ చేసి, అనగా దాదాపు 7.5 సంవత్సరాల కాలం మరి సొలొమోను ఈ మందిరము నిర్మించినట్లుగా కనబడుతుంది. చాలా ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే, దావీదు ఈ పనికి పూనుకున్నాడు, దేవుడు కాదన్నాడు. సొలొమోను ఈ పనిని ఇంత స్వల్పకాలములో అంత శ్రేష్టమైన మందిరాన్ని సొలొమోను నిర్మించగలిగాడు అంటే కేవలము ఆ తూరు రాజు, ఆయన పనివారు అక్కడి నుంచి పంపబడిన కలప మాత్రమే కాకుండా ఆ కలప ఆ నిర్మాణానికి పనికొస్తుంది. కానీ అందులో పొదుగుటకు కావాల్సిన వెండి బంగారము కానీ, కావాల్సిన ఇనుము ఇత్తడి కానీ, మరి కావాల్సిన నగదు కానీ, ఇవన్నీ కూడా ఎవరు సమకూర్చారు అంటే గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇవన్నీ కూడా దావీదు సమకూర్చాడు. కాబట్టి దావీదు సమకూర్పును బట్టి సొలొమోన్ 7.5 yearsలో ఈ శ్రేష్టమైన శృంగారమైన దేవాలయాన్ని నిర్మించగలిగాడు. సో ప్రత్యక్ష పాత్ర దావీదు లేకపోయినప్పటికీ పరోక్షంగా ఆ నిర్మాణానికి కావాల్సిన యావత్తు కూడా దావీదు సమకూర్చాడు. కేవలము ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ బై సొలొమోన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ది కింగ్ హీరామ్ 7.5 సంవత్సరాల్లో నిర్మించాడు. సో దావీదు ఆలోచన, అతని కుమారుడైన సొలొమోను యొక్క నెరవేర్పు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్పుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో రాబోయే దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనేక అంశాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభా, స్తుతులు చెల్లిస్తూ వాటి పరిగణలో ప్రభా మీరు మాకు చూపుతున్న అనేకమైన ఆసక్తికరమైన అంశాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ వీటిని నేర్చుకుంటూ మీ చిత్తాన్ని ఏ రీతిగా ఆనాటి భక్తులు నెరవేర్చారు, ఆ వాస్తవికత మధ్య మేము కూడా మీ చిత్తానికి విధేయత వ్యక్తపరచడానికి మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.